నగరి ఎమ్మెల్యే రోజా కూతురు చేసిన పనికి ఊహించని షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. సో, రోజా కూతురు అంశు మల్లిక ఎవరు ఊహించని షాక్ ఇచ్చిందంటే తెలుస్తోంది. సో, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కూతురు అంశు మల్లిక ఒక మంచి రైటర్, అలాగే చాలా చక్కగా అయితే పాటలు పాడుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా రకాల్లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మానవతా దృక్పథం సోషల్ మీడియా నెట్వర్కింగ్‌లో చాలా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇందాక మనం మంచి రైటర్ అని చెప్పుకున్నాం కదా! సో, మంచి రైటర్ అంటే అలాంటి ఇలాంటి రైటర్ కాదు. ఆమెకు యంగెస్ట్ రైటర్ ఆఫ్ సౌత్ ఇండియా అన్న పేరు కూడా వచ్చింది. ఎన్నో ఆర్టికల్స్, జర్నల్స్, పుస్తకాలు రాసింది. పేదవాళ్ళని, విద్యార్థులని, ముఖ్యంగా అమ్మాయిలకి ఉచితంగా చదువు చెప్తోంది. స్కాలర్‌షిప్స్ ఇస్తూ చదివిస్తోంది. ఇంత చిన్న వయసులో ఇన్ని మంచి పనులు, గర్వించే పనులు చేయడంతో ఎన్టీఆర్ ఎంతో ఆనందించారట. అందులోనూ ఆమె సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ తల్లిలా సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా, పాలిటిక్స్‌లోకి రాకుండా ఇలా చదువు పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం, అలాగే అలాంటి చదువు అందరికీ అందాలని కోరుకోవడం కూడా గొప్ప విషయమే కదా! సో, కాబట్టి వీటిని సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ చేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా వీటికి పెట్టి పెడుతున్నారు. కాబట్టి తీసుకెళ్ళండి అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి నిజంగానే రోజా కూతురు చేసిన పనికి ఊహించని షాక్ తెప్పించారట మన జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయాలైతే సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేరుగా ఆ అమ్మాయి ఫ్యాన్ అని తెలుసుకొని వెళ్లి తనని అభినందించి తన ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసి తనకో గిఫ్ట్ ఇచ్చారట. రోజా అయితే తన ఇంటికి ఎన్టీఆర్ రావడం, తన కూతురి యొక్క అభివృద్ధి గురించి తెలిసి ఇలా ప్రశంసించడం చూసి ఆశ్చర్యపోయిందట రోజా. అంతే మరి నోరేసుకొని పడిపోవడం కాదు గదా! ఎవరైనా సరే ప్రతిభకి తగిన గుర్తింపు రావాలని ఎన్టీఆర్ వచ్చారు. అది కూడా రోజా గారి కూతురు అంశు మల్లిక తన